హాయ్ అండి, బుర్రపాడు కిచెన్కి స్వాగతం. ఈరోజు నా స్టైల్ సీ ఫుడ్ బిర్యానీ అంటే రొయ్యలు కౌంట్ సంచులు అంటే స్క్విడ్. ఇప్పుడు మనం రొయ్యల్ని కౌంట్ సంచుల్ని మ్యారినేట్ చేసుకొని ఒక 2 hours పక్కన ఉంచుకోవాలి. దాంట్లో ఏం వేయాలో చూద్దాం. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర, పుదీనా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన ఉంచుకుంటాం. టమాటా, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా పౌడర్, గరం మసాలా, కరివేపాకు, నెయ్యి, నిమ్మకాయ, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఇవన్నీ మనం ఈ రొయ్యలు కోన్ సంచులు కర్రీ టైప్ చేస్తాం కాబట్టి దాంట్లో వేయటానికి, అలాగే పక్కన మనం రైస్ కుక్ చేస్తాం దానికి, ఈ రెండిట్లకి ఈ ఐటమ్స్ మనం వేస్తాం అన్నమాట. మనం కర్రీ కుక్ చేసే ముందు స్టవ్ మీద కడాయి పెట్టే ముందు బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది, అరగంట. ఇప్పుడు అందులో ఆయిల్ వేసి, నెయ్యి వేసి, అందులో అక్కడ చూపించిన గరం మసాలాలో సగం వేసుకుంటాం. బిర్యానీ ఆకు, లవంగులు, యాలకులు, చెక్క, ఇవి సగం వేసుకొని మిగిలిన సగం మనం రైస్ కుక్ చేస్తాం కదా, దానికోసం ఇవి పక్కన ఉంచుతాం. ఇప్పుడు వేగిపోయి కదా, ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకొని ఇది బాగా రెడ్గా అయిన తర్వాత కొంచెం బ్రౌనిష్ రావాలి. అవి వచ్చిన తర్వాత బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్నది ఇందులో వేస్తామన్నమాట. రొయ్యలు, కోడి సంచులు ఆ రెండు ఇందులో వేసి బాగా కలుపుతాం. బాగా కలిపిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, టమాటా. యాక్చువల్లీ బిర్యానీలోని టమాటా వేయరు, కానీ నేను టమాటా, కరివేపాకు రెండు వేసాను. అబ్జర్వ్ చేశారో లేదో, ఆ రెండు వేసుకున్నా బాగుంటుంది, ఎందుకంటే ఈ రెండు సీ ఫుడ్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పక్కనే రైస్ కుక్ చేసుకుందాం. నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం వేసుకొని అందులో గరం మసాలా అన్నీ వేసుకొని, పచ్చిమిర్చి 2 వేసుకొని, ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, ఆ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుంటాం. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుంటాం. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కొంచెం వేసుకొని కొంచెం స్లో ఫ్లేమ్ మీద మనం కొంచెం వేయించుకుంటాం. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం వేగింది కాబట్టి ఇందులో మనం రైస్ ఎంతైతే వేస్తామో చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకుంటాం. ఆ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ మీద మనం ఇది బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం రైస్కి ఎంతైతే వేస్తామో అంత చూసుకొని సాల్ట్ వేసుకుంటాం. ఇలా కర్రీలో వేస్తాం కాబట్టి కర్రీలో వేస్తాం చూసుకొని వేసుకోవాలి. రైస్కి కొంచెం సాల్ట్ పట్టాలి కాబట్టి సాల్ట్ వేసుకొని ఇది కొంచెం బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన కర్రీ ఎంతవరకు కుక్ అయిందో చూసుకుంటే ఇది బాగా కుక్ అయిపోయింది. ఇది కుక్ అయిపోయింది కాబట్టి పక్కన రైస్ కూడా వేసాను, ఆల్రెడీ స్కిప్ అయిపోయింది. ఆ రైస్ కూడా ఉడికిపోయింది బాగా. ఇప్పుడు ఆ రైస్ తీసుకొచ్చి ఇందులో వేస్తాం అన్నమాట. అంటే ఆల్రెడీ దాంట్లో కొంచెం వాటర్ ఉంది కర్రీలో. ఇది కొంచెం 70-80% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిపైన ఇవన్నీ వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని, నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకుంటాం, 2-3 స్పూన్లు వేసుకుంటాం. వేసుకొని మూత పెట్టి దాని మీద బరువు పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 5-10 minutes సరిపోతుంది. అంతే, బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ మీరు టేస్ట్ చేసి చూడండి. బుర్రపాడు కిచెన్లో బిర్యానీ సూపర్గా ఉంటుంది. ఈ సీ ఫుడ్ బిర్యానీ మీ అందరూ ట్రై చేయాలి. మీ అందరూ ట్రై చేసి బాగుందని చెప్పాలి. ఇది మా బుర్రపాడు కిచెన్ సిగ్నేచర్ బిర్యానీ. మీ అందరూ బాగుండి అని చెప్పాలని